కొత్త నెంబరు. హలో, హలో, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు, మ్యాచెస్ వస్తున్నాయి. అవునా? ఇంతకు మీరెవరు నా గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు? నేను మీ మిస్సెస్ ఫ్రెండ్ని. తను కాన్ఫరెన్స్ లో ఉంది, మిమ్మల్ని అడగమంది. రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా ఛీ, ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు. ఇది సచ్చినా రిటర్న్ తీసుకోడు. అక్కడ ఒక ఆయన బాగా తాగి రోడ్డు మీద బొర్లుకుంటూ వస్తున్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. బాగా తాగి రోడ్డు మీద బొర్లాడుతున్నావు, నువ్వు మందు తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు చెప్పు? మేడం, నేను డిసెంబర్ 31 దాకా ఫుల్ తాగుతా. జనవరి 1 నుంచి మందు తాగుడు బంద్ చేస్తా. నేను నమ్మను. నమ్మవా మేడం? ఒట్టేయాలా చెప్పు? ఒట్టేయాలా? నీ మీద ఒట్టేయాలా? మందు తాగాని ఒట్టేయాలా చెప్పు? అయ్యో ఓ మేడం, పోయినసారి గిట్లనే వాళ్ళ తాత మీద ఒట్టేసిండు, అతను పైనకి పోయిండు. ఈ జనవరి 1 కు అతని సంవత్సరం ఉన్నది. ఎవరిస్తారు? దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా హస్బెండ్. పట్టుకుంటే తీసేస్తా నీ బెండు. మళ్ళీ నా బుచ్చ నా పొరకేసి ఇరిగిపోయేదా కొట్టాను నేను ఇంట్లో వేసి, ఇరిగిపోయేదా కొట్టాను ఇంట్లో వేసి, ఇరిగిపోయేదా కొట్టాను ఇంట్లో వేసి. అయ్యో ఆగు, నీకు ఒక ముచ్చట చెప్పాలే. నువ్వు కొత్తగా చెప్పే ముచ్చట ఏమున్నది? ఆగు, తినని. లేదు లేదు, నేను ఇప్పుడే చెప్పాలే. మన పక్కింటామె 10,000 పట్టు చీరగా ఉన్నది, మన ఎదురింటామె 7 తులాల బంగారంగా ఉన్నది. ఇవే కదా నువ్వు చెప్పేది? ఆగు, ఏ ముచ్చట చెప్పినా తిన్నాకనే చెప్తూ. ఆగు, ఇక చెప్పు, ఏం ముచ్చట చెప్తావో? నువ్వు తినే ఉప్మాల జిర్ర పురుగున్నది, అది కూడా తిన్నావు. ఇప్పుడు ఆన చెప్తే ఏంది పెళ్లికి వచ్చిన చుట్టాలు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు. పెళ్లి కొడుకు కట్నం పైసలతోటి అందరి పాతప్పులు కడతానని చెప్పిండట, ఆనందంలో ఎగురుతారు. లక్ష్మి గారు చనిపోయారంటారా? చూసొద్దాం. నేను రాను. ఆవిడ నన్ను పిలిచిందేంటి? ఎవరైనా చనిపోయినప్పుడు పిలుస్తారేంటి? మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నిన్ను చూడాలనుంది, రా అమ్మ అని పిలిచింది. నేను వెళ్ళిన తర్వాతే చనిపోయింది. ఆవిడ నన్ను అలా పిలిచిందేంటి? మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి.